హాయ్ గైస్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్షా వ్లాగ్స్ 23. చాలా డేస్ అవుతుంది మీతో మాట్లాడక, వీడియో అప్లోడ్ చేయక. రోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ అసలు టైం సరిపోతలే. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతా. ఓకేనా గైస్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్. సబ్స్క్రైబర్స్ తక్కువనే ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు చేస్తున్నా, ఏం చేసినా కూడా అస్సలేదు అని. ఏదో ఒక రోజు మన హార్డ్ వర్క్కి సక్సెస్ వస్తుంది. సో సబర్ కా ఫల్ మీఠా హోతా హై. సబర్ చేయాలి, లైక్ ప్రే, అంతే సక్సెస్ పక్కా వస్తుంది. ఎవరేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అని కాదు. మనకి నచ్చింది మనం చేయాలి, మనకి నచ్చినట్టే మనం ఉండాలి. ఇప్పుడు రెసిపీలోకి వద్దాం. టేస్టీ అండ్ సూపర్ ఈజీగా స్మెల్ లేకుండా ఎలా చేసుకోవాలో ఫిష్ పులుసు చూద్దాం రండి. ఫస్ట్ ఫిష్ని ఒక 2-3 టైమ్స్ సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి, స్మెల్ రాకుండా. అది దొడ్డుప్పు ఉంటుంది కదా, దీంతో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హల్దీ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక పేస్ట్ వేసుకోవాలి. అదేంటి అంటే ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ మెంతులు రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి 2 ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మెంతులు జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాక దాంట్లోకి ఈ ఆనియన్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదే పేస్ట్ మనం ఫిష్లోకి వేసుకోవాలి. ఇది వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వాష్ చేసుకోవాలి. ఇంకా 2 లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఇది 1 kg ఫిష్ చేస్తుండ్రు కాబట్టి 2 లెమన్ సైజ్ అంతా ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా టేస్ట్ ఎక్కువ చేయడానికి ఒక 10 ఎల్లిపాయలు, ఒక 4-5 ఎండుమిర్చి తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయో అవి వేసుకోవాలి. కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇదంతా లో సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 మినిట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇట్లా కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయిన తర్వాత దీనికి మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ని, ఆ మ్యారినేషన్ చేసిన ఫిష్ని మనం కడాయిలో వేసుకోవాలి. కడాయిలో వేసుకొని లో సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టేయాలి. అప్పుడు అది కొంచెం కుక్ అవుతుంది. ఫిష్ అనేది కొంచెం మంచిగా కుక్ అవుతుంది, ఆయిల్ పైకి వస్తుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. దీని తర్వాత మనం ముందు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు రసంని కూడా మనం దీంట్లోకి వేసుకోవాలి. కొంచెం ఒకవేళ పులుపు ఎక్కువ అయిందనుకో దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ తక్కువనే ఉంటుంది, తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా ఈ చింతపులుసు మొత్తం వేసిన తర్వాత దీన్ని లో సిమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడు ఫిషెస్ అన్నీ కుక్ అవుతాయి. ఈ ప్రాసెస్ అంతా లో సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు ఎక్కువ అనిపించింది అనుకో వాటర్ వేసుకోండి, ఏం కాదు. వాటర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఊకే స్పూన్ పెట్టి అటు ఇటు అనొద్దు, ఒక్కసారి కలిపితే చాలు. ఊకే కలిపితే మన ఫిషెస్ మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ అయిపోతుంది, వేస్ట్ అవుతుంది. సో కలపద్దు. ఒకసారి కలిపి అది హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకోండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే ఖతం, మన ఫిష్ పులుసు రెడీ అయినట్టే. మంచిగా వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫిష్ పులుసు అయితే. ఎంతమందికి ఇట్లా ఇష్టం చెప్పండి. ఇంకా ఫిష్ పులుసు ఇష్టమా, ఫ్రై ఇష్టమా, అది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.